మహిళలను కోటీశ్వర్లను చేస్తామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్నగర్లోని ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాకేఫ్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మహిళా సంఘాల సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మయూరి సొసైటీ ఏర్పాటు చేసి మహబూబ్నగర్ ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులను విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. మహబూబ్నగర్ నగరంలో అనువైన ప్రదేశాలను గుర్తించి ఇలాంటి మరిన్ని కెఫేలను మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. మహబూబ్ నగర్లో ఈరోజు మహిళా సంఘాల ద్వారా మహాకేఫ్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. హనుమాన్ ఎస్ఎల్ఎఫ్ ద్వారా ఈ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ముందు ఉన్న ప్రాంతాన్ని వాళ్ళకి కేటాయించి ఒక వినూత్నమైన తరహాలో ఇక్కడ ఒక మహాకేఫ్ను ఈరోజు స్టార్ట్ చేసినాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను, ముఖ్యంగా స్వయం సహాయక గ్రూపుల్లో ఉన్న మహిళలను అన్ని విధాలుగా ఎంకరేజ్ చేయాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందేటట్టుగా, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పొందడమే కాకుండా వాళ్ళతో పాటు నలుగురు ఉపాధి లభించే విధంగా కార్యాచరణ చేస్తూ ఉన్నాం. వారికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున మేము అందిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మహాకేఫ్ని ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం. ఇటువంటి మహాకేఫ్లు మహబూబ్నగర్ పట్టణంలో అనువైన ప్రదేశాలను ఎంపిక చేసి మహిళా సంఘాలకు ఇద్దామని నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా మా మహబూబ్నగర్ ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేయడానికి వీళ్ళందరితో కలిసి ఒక మయూరి కోఆపరేటివ్ సొసైటీని ఒకటి నిర్మాణం చేస్తూ ఉన్నాం. మయూరి బ్రాండ్ మీద మా ఆడబిడ్డలు చేసే వస్తువులను తెలంగాణ వ్యాప్తంగా అలాగే విదేశాల్లో కూడా మార్కెట్ చేసుకునే విధంగా అన్ని రకాల సహాయ సహకారాలు వాళ్ళకు అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా మా మహిళలు చేసే ప్రతి పని వెనుక మా ప్రభుత్వము, మేము, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటాం. మహిళలను కోటీశ్వరాలను చేయాలని చెప్పి మా సంకల్పానికి ఇదంతా కూడా మొదటి అడుగుగా మేము భావిస్తూ ఉన్నాం. మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు మొట్టమొదటిగా మొదటి ప్రాధాన్యతగా మన సీఎం సారు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి ప్రతి రంగంలో కూడా మా మహిళను చాలా ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే సార్ గారు మా మహిళా సంఘాలకు ప్రతి విషయంలో కూడా, ప్రతి చిన్న పనిలో కూడా సార్ సపోర్ట్ ఉంది. దానిలో భాగంగానే మనకు ఈ సెంటర్, మన న్యూటౌన్ సెంటర్లో ఇంత బాగా మంచి ప్లేస్లో మాకు ఒక కెఫే ఏర్పాటు చేసి దీంట్లో మహిళలకే ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతోనూ సార్ సహకారంతో మాకు ఈ కెఫేని ఇచ్చేసి వీళ్ళే నడుపుకునే విధంగా సార్ చాలా ప్రోత్సహిస్తున్నారు. దీనికి గాను బ్రాండ్గా మన మయూరి బ్రాండ్ అని చెప్పేసి సొసైటీని కూడా సార్ ఏర్పాటు చేశారు. ఈ సొసైటీ ద్వారా మహిళలు తయారు చేసేటటువంటి అన్ని ఉత్పత్తులు, అంటే అక్కడ తిరుబండారాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఈవెన్ మన మొక్కలు కూడా, నర్సరీ కూడా ఇందులో ఏర్పాటు చేసి ఆ బ్రాండ్తో దేశ విదేశాలకు ఎగుమతి చేయాలన్న సార్ ఆలోచన చాలా చాలా అద్భుతంగా ఉంది. దీనికి మా వంతు సహకారం, అంటే మా వంతు కృషి మేము చేసి సార్ని నంబర్ 1గా నిలబెడతాము. మన గవర్నమెంట్ని నంబర్ 1గా నిలబెడతామని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. తరఫున మన మహబూబ్నగర్ పట్టణం నుంచి ఫస్ట్ టైం ఇందిరా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక క్యాంటీన్స్ కానీ, కెఫేలు కానీ, తర్వాత ఇంకా 5 రూపాయల భోజనాలు కానీ అనేటివి మన మహిళా సంఘాలకు ఇవ్వాలని ఒక దృక్పథం పెట్టుకున్నారు సార్ గారు. పెట్టుకొని దాంట్లో భాగంగానే ఒక మహాకెఫే పెడితే ఆ మహిళలందరూ కలిసి రన్ చేసుకుంటారనే ఉద్దేశంతో మన కలెక్టరేట్లో ఒకటి మహిళా క్యాంటీన్ ఇచ్చిండ్రు డిఆర్డిఏ వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెప్మా ఆధ్వర్యంలో మహాకెఫే అనేది ఒకటి మహిళా సంఘాలకి టీ, కాఫీ అండ్ స్నాక్స్తో పాటు ఇతరత్ర ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి ఐటమ్స్ కూడా చేసుకొని జీవనోపాధి పొందాలి ఒక 10 మంది సభ్యుల వరకు అనే ఉద్దేశంతో హనుమాన్ ఎస్ఎల్ఎఫ్ నుంచి మేము ఒక 10 మంది సభ్యులం కలిసి ఇది చేసుకుంటున్నాం. దీని ద్వారా ఉపాధి పొంది మేము ఇంకా ఆర్థికంగా బలోపేతం అవుతామని ఆశిస్తున్నాను. మన ఎమ్మెల్యే గారు సహకారం ఇచ్చినందుకు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను.